ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము సంకష్టహర చతుర్థి నాడు ఈ విధంగా గణపతిని గనక మీరు పూజించారు అనంటే అన్ని కోరికలు నెరవేరి అన్నింటా మీదే పైచేయి అయ్యి ఉండి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. దానికల్లా మీరు చేయవలసింది ఆ రోజున గణపతి దేవాలయానికి దానిమ్మ పండు, అది నైవేద్యం పెట్టడానికి దానిమ్మ పండు, కుడుములు, పరమాన్నం ఇవి తీసుకొని వెళ్ళి అర్చన చేయించుకొని ఇవి నైవేద్యం పెట్టడం. లేదమ్మా మా ఇంట్లోనే మేము చేయగలుగుతాం, బయటికి ఎక్కడికి కూడా ఏ గుడికి నేను వెళ్ళను అనుకుంటారు, ఇంట్లో అయినా సరే గణపతికి మీరు దానిమ్మ పండు, కుడుములు, పరమాన్నము అంటే క్షీరాన్నం అవి గణపతికి నైవేద్యానికి సిద్ధం చేయాలి. అలాగే గణపతికి గరిక మాల సమర్పించటం మంచిది. మీ ఇంట్లో అయినా సరే గణపతికి గరిక మాల సమర్పించండి. లేదా కొంత విడిగా గరిక గనక అవైలబుల్ ఉంటే ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అనైనా ఒక 21 సార్లు అది చదువుతూ ఆ మంత్రాన్ని చదువుతూ గరికని గణపతి ముందు సమర్పించండి. గణపతి కుంకుమ బొట్టు పెట్టి ఈ గరికని సమర్పించండి. 21 సార్లు ఓం గం గణపతే నమః ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ విధంగా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా నాన్న తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అన్నింటా మీదే పై చేయి ఉంటుంది, డబ్బుకు లోటు అనేది ఉండదు. ఇంకా ఎర్రని మందార పువ్వులు గనక మీకు అందుబాటులో ఉంటే ఆ ఎర్రటి మందార పువ్వులు కూడా గణపతికి సమర్పిస్తే కూడా చాలా చాలా మంచిది. అంటే ప్రతిరోజు ఈ విధంగా ఆచరించవచ్చు. నిష్ఠగా ఒక రోజన్నా సరే గణపతికి మనం ఈ విధంగా పూజ చేయటము అనేటువంటిది చాలా మంచిది. అది సంకష్టహర గణపతి, సంకష్టహర చతుర్థి అని అంటాం. సంకష్టహర చతుర్థి నాడు ఈ విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి. కంప్లీట్ అయిన తర్వాత గోశాలకు వెళ్ళి గోమాతకి పచ్చని గడ్డి అనేది తినిపించండి. అక్కడే అందుబాటులో ఉంటాయి. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఎంతో వాళ్ళకి ఇచ్చి మనం తీసుకోవాలి. అక్కడ ఉచితంగా పెట్టకూడదు. ఎప్పుడు కూడా మనదయ్యి ఉండాలి అంటే మనం డబ్బు పెట్టి కొనాలి. సో ఎంతో ధనం పెట్టి మనం అది కొని గోమాతకి తినిపించాలి. తినిపించి నమస్కారం చేసుకొని కనుక వచ్చారు అని అంటే మాత్రం డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటి కోరిక, సంకల్పము అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరుతుంది.